హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు కొంచెం డిఫరెంట్ దోశ రెసిపీ చూపించబోతున్నానండి. మనం ఎప్పుడూ ఒకేలాగా చేసుకుంటాం కదండి, మినప్పప్పు బియ్యంతోటే చేస్తాం కదా. అలా కాకుండా నేను ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. దానికి నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 1 గ్లాసు మినపప్పు, మనం పొట్టుపప్పు అయినా పర్లేదు, గుండ్ల పప్పు అయినా పర్లేదు. తర్వాత 3/4 గ్లాసు పెసరపప్పు వేసాను. అదే 3/4 గ్లాసు మళ్ళీ శనగపప్పు కూడా వేసాను. ఇవన్నీ మనం మంచిగా కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక 5 అవర్స్ అట్లా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మనం మామూలుగా దోశ బ్యాటర్ని పట్టుకుంటాం కదండి, అలానే పట్టేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీలో ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రైండర్లో, అలా కదా. అయితే దోశకు నేను ఏ దోశ చేసినా కూడా కంపల్సరీ అటుకులు అనేది వేస్తానండి పట్టేప్పుడు. దొడ్డ అటుకులు అయితేనే కాస్త కడిగేస్తాయి, ఈ పేపర్ అటుకులు అయితేనే అలాగే వేసేస్తాను. అటుకులు వేసేసి తగినంత ఉప్పు వేసేసి చక్కగా మనం దోశ పిండిలాగా మెత్తగా పట్టేసుకోవడమే. ఎప్పుడు ఒకేలాగా దోశ కాకుండా ఇలా మార్చి మార్చి చేస్తే ఇంట్లో వాళ్ళైనా ఇష్టంగా తింటారు, మనకైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపిస్తుందండి. ఈ అటుకులు వేయడం వల్ల మనకు కొంచెం హోటల్ దోశ లాగా వస్తుంది, ఒకటి కొంచెం బ్రౌన్ కలర్ కూడా వస్తుంది, క్రిస్పీగా కూడా వస్తుందండి. అలా ట్రై చేసి చూడండి వీలైన వాళ్ళు. చూసారా, ఫర్మెంటేషన్ కొరకు నేను ఒక 4-5 అవర్స్ పక్కన పెట్టేశాను. చక్కగా పులిసిపోయింది పిండి అంతా. ఇంక ఇప్పుడు మనం దోశకు రెడీ అయిపోయింది అన్నట్టు. మనకు దోశ పిండి చక్కగా వేసేసుకొని దీంట్లోకి మనము చట్నీ ఏదైనా చేసుకోవచ్చండి. పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ. ఇంకా చట్నీ అనేది మన చాయిస్ అండి. నేనైతే ఈరోజు చట్నీ రెసిపీ అయితే చూపించట్లేదు, ఓన్లీ దోశ బ్యాటర్ వరకే చూపించాను. తర్వాత దోశ వేసుకోవడము ఒకటి వేసి చూపించాను అంతే. నార్మల్ దోశ లాగానే వేసేసుకోవడము. కాకపోతే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. వీలైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువనే పడుతుందండి. నేను చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేసి, అది ఎంత చిన్నదంటే 2 స్పూన్లు కలిపితే కూడా 1 టేబుల్ స్పూన్లో సగం ఆయిల్ కాదండి, అంతే. మనకు ప్యాన్ కూడా మంచిగా ఉండాలండి, పెనం కూడా మంచి పెనం అయితే దోశలు ఏవైనా కూడా చక్కగా లేసి వస్తాయి కదా. చూసారా, మంచిగా బ్రౌన్గా కాలిపోయింది. ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకోవడము. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్. ఎవరైనా ట్రై చేస్తే కనుక కామెంట్ పెట్టండి నాకు. బాయ్.